నెల్లూరు జిల్లాలో శిథిలావస్థకు చేరుకున్న విఆర్ హై స్కూల్ పూర్వ వైభవానికి మంత్రి పొంగూరు నారాయణ శ్రీకారం చుట్టారు. అత్యాధునిక వసతులతో నిరుపేద విద్యార్థులకు విద్యను అందించేందుకు ఉన్నత పాఠశాలను తీర్చిదిద్దుతున్నామన్నారు. ఈ పాఠశాల ప్రత్యేకతలు ఏంటి, పేద విద్యార్థులకు ఎలా ఉపయోగపడబోతోంది, అందులో బోధనా పద్ధతులు ఏంటి అన్న విషయంపై మంత్రి పొంగూరు నారాయణతో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఒకప్పుడు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన దశాబ్దాల చరిత్ర కలిగిన నెల్లూరు విఆర్ హై స్కూల్ను మరోసారి ఆధునీకరించి దేశంలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలతో మొదటగా తీర్చిదిద్దేందుకు P4 కార్యక్రమం ద్వారా ప్రస్తుత ఏపీ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆయన కుమార్తె సరణి గారు దీనికి నడుంబిగించారు. దీన్ని ఏ విధంగా తీర్చిదిద్దబోతున్నారు, ఇందులో బోధనా విధానం ఎలా ఉంటుంది, ఎవరిని ఇక్కడ అడ్మిషన్స్ తీసుకోబోతున్నారు అనే విషయాలను నేరుగా మంత్రి గారి ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ యొక్క విఆర్ విద్యా సంస్థ పూర్వ విద్యార్థిగా మీరు ఉన్నారు, దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు? అంటే ఇదే స్కూల్లో నేను చదివానండి. అయితే గత ప్రభుత్వం ఈ స్కూల్ని మూసేసింది. 2014-19 ఇదే స్కూల్లో పైన 11th and 12th ఐఐటి నీట్ కోసంగా స్పెషల్గా 300 మంది విద్యార్థులకు చదువు చెప్పాం. అనేక మంది విద్యార్థులు డిఫరెంట్ ఐఐటీలు ఎన్ఐటీలో జాయిన్ అయ్యారు మెడికల్లో. అయితే గత ప్రభుత్వం ఒక ఆలోచన, ఫైనాన్షియల్ డిసిప్లైను, ప్రజా పరిపాలన లేకుండా నిక్కచ్చిగా మూసేశారు. ఎందుకంటే నెల్లూరు సిటీలో సెంటర్లో ఉంది అట్లాంటి స్కూల్ని. అయితే దీన్ని మళ్ళా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్కి ముందే నేను చెప్పా, ప్రభుత్వం వస్తే ఈ స్కూల్ని మళ్ళీ రీఓపెన్ చేస్తామని. మాట చెప్పిన ప్రకారమే ప్రభుత్వం రాగానే దీన్ని రెనోవేషన్ స్టార్ట్ చేశాము. దీనికి ఎన్సీసీ వాళ్ళు కూడా యాక్చువల్గా చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. దాంట్లో జేసీ గారు కూడా రెగ్యులర్గా వచ్చి, ఎందుకంటే వారే స్పెషల్ ఆఫీసరు, వారు రెగ్యులర్గా వచ్చి విజిట్ చేసుకుంటూ చేస్తున్నారు. అటు మున్సిపల్ కమిషనర్ గారు కూడా, ఎందుకంటే దీనికి అటు జేసీ గారు వాళ్ళ యొక్క ఇది డిఈఓలు, తర్వాత ఎంఈఓలు, అటు మున్సిపల్ కార్పొరేషన్ అందరూ కలిసి చేస్తున్నారు. P4 ప్రోగ్రాం ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. దాంట్లో ఏంటంటే టాప్ 10 అంటే బాగా డెవలప్ అయిన, అన్ని విధాలా డెవలప్ అయిన టాప్ 10 పీపుల్ సొసైటీలో బాటంలో ఉన్న 20%కి చేతినివ్వాలి, కొంత సపోర్ట్, మెంటరింగ్ కావచ్చు, లేదా ఏదైనా ఆర్థిక సహాయం కావచ్చు, సలహాలు కావచ్చు. ఆ నేపథ్యంలోనే ఈ స్కూల్ని యాక్చువల్గా డెవలప్ చేస్తున్నా. అందుకనే మా కుమార్తె షర్ణి గారికి స్పెషల్గా చెప్పా, మీరు కూడా ఈ స్కూల్లో చేరే పిల్లల యొక్క ఫ్యామిలీస్ని కొన్ని మ్యాప్ చేసుకోవాలి P4లని. మా పిల్లలందరూ కూడా చేసుకుంటా ఉన్నారు. అందుకనే మా పాప కూడా ఇచ్చాను. యాక్చువల్గా మీరు దగ్గరుండి పర్యవేక్షించండి, తప్పు లేదు. ఆ ఎన్సీసీ వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి సపోర్ట్ చేయమంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. దాదాపు 80% వరకు పూర్తయింది, ఇంకా ఒక 20% ఉంది. ఈ 20% కూడా రాబోయే 10-15 రోజుల్లో పూర్తవుతుంది. అడ్మిషన్లకు సంబంధించి కమిషనర్ గారికి ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, జేసీ గారికి ఇచ్చాం. ఏదైతే పేదలు నిరుపేదలు ఉండారో, ఎందుకంటే డబ్బులు ఉన్నాడు ఎక్కడైనా చదువుతారు. నేను ఎలక్షన్లో డోర్ టు డోర్ తిరిగా, 94,000 ఇళ్ళు ఉంటే 84,000 తిరిగా, 10,000 తిరగలేకపోయి, ఇంకొక వారం ఉంటే కూడా తిరిగేస్తున్నాం. ప్రతి గడప తొక్కా, నా కళ్ళతో చూసా, చెవులతో విన్నా వాళ్ళ పరిస్థితి. పేదలు నిరుపేదలు, ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూస్తే నాకు చిన్నప్పుడు గుర్తొచ్చింది, చిన్నప్పుడు నా పరిస్థితి. కాబట్టి ఆ పిల్లలు వేసుకున్న చొక్కా షర్టు చూస్తే చిన్నప్పుడు నేను వేసుకున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు మేము ఒక ప్యాంట్ షర్ట్, నిక్కరు షర్ట్ వేసుకుంటే వారానికి తీసేవాళ్ళం, వారం రోజులు 10 రోజులు అదే, అంటే దానికి ఉతికేది కూడా ఉండేది కాదు. అలాంటిది నేను యాక్చువల్గా ఆ ఇళ్లలో చూసా పిల్లల్లో. కాబట్టి ఇటువంటి పిల్లలకి హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశాను. ఎలక్షన్స్కి ముందు చెప్పిన ప్రకారమే 2,000 మందికి స్కూల్లో ఉంటుంది. ఈ ఇయర్ దాదాపు 1,000 మందికి ఇస్తాం, నెక్స్ట్ ఇయర్ 1,000 మందికి, ఇంకా డిమాండ్ ఉంటే కూడా చేస్తాం. దీన్ని మోడల్గా చేసుకొని నెల్లూరులో సిటీలో ఉన్న ఫస్ట్ 54 స్కూల్స్ మారుస్తాను. తర్వాత కార్పొరేషన్లో ఉన్న అన్ని స్కూల్స్ 100 స్కూల్స్ కూడా ఇది చేయాలనే ఉద్దేశంతో నెల్లూరులో చదివి నెల్లూరు నుంచి డెవలప్ అయిన అనేక మందిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మన డిఎస్ఆర్ అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ రిక్వెస్ట్ చేశా, వాళ్ళ యొక్క సుధాకర్ రెడ్డి అని వారిని కాంటాక్ట్ చేశాను. వారు ఇక్కడ నెల్లూరులో కూడా 32 అంతస్తుల పెద్ద బిల్డింగ్, ఒక హాస్పిటల్ కడుతున్నారు. మీరు వచ్చి ఒకసారి ఈ స్కూల్ చూడండి అంటే వెంటనే కమిషనర్ గారి నెంబర్ ఇచ్చాను. ఆయన కూడా వచ్చి స్కూల్ చూడంగానే నేను కూడా ఒక స్కూల్ మ్యాప్ చేసుకుంటాను ఎక్కడికక్కడే చెప్పడం. వెంటనే గుంటబడి అంటారు, అది మోడల్ స్కూల్, దాన్ని తీసి చూపించారు కమిషనర్ గారు. ఈ స్కూల్ కూడా మేము మ్యాప్ చేసుకొని దీన్ని చేస్తామన్నా నిజంగా సంతోషం.
సుధాకర్ రెడ్డి గారికి, డిఎస్ఆర్ కంపెనీలోని మేనేజ్మెంట్ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నా తరఫున, ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను. బోధనా విధానం ఎలా ఉండబోతుంది? ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అడ్మిషన్స్ ఉంటాయి? ఏ అర్హతతో అడ్మిషన్ ఉంటుంది? నర్సరీ నుంచి 12th దాకా ఉంటుందండి. అర్హత పేదరికమే అర్హత, ఇక్కడ ఇంక వేరే అర్హత ఏం లేదు. ఇక్కడ నర్సరీ నుంచి 12th దాకా ఉంటుంది. ఆ విధంగా యాక్చువల్గా ఈ యొక్క స్కూల్ని డెవలప్ చేస్తున్నాం. నేను నెల్లూరు ప్రజలకు ఒకటే, నెల్లూరులో చదివి, నెల్లూరులో పుట్టి పెరిగి, నెల్లూరులో చదవకపోయినా ఉన్నత స్థితికి పోయిన ప్రతి ఒక్కరూ ఒక్కొక్క స్కూలుని మీరు అడాప్ట్ చేసుకుంటే P4 ప్రోగ్రాంలో నెల్లూరు అనేది అనేక విధాలుగా పేదలు, నిరుపేదలు లేని ఒక సమాజం అవుతుందని మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఏపీ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో దశాబ్దాల చరిత్ర కలిగిన విఆర్ హై స్కూల్ని తీర్చిపోతున్నటువంటి విధానం, అలాగే ఇందులో జరుగుతున్నటువంటి ప్రత్యేకతల గురించి ఆయన చెబుతున్నటువంటి మాటలు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు విఆర్ హై స్కూల్ నుంచి.